హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రస్తుతం 500 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోవడానికి క్లియరెన్స్ అయితే పొందారు. అదే అదే మార్గంలో మిగతా విశ్రాంత ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం తాము పొందవలసినటువంటి మొత్తాలను చెల్లించకపోవడంతో ఉద్యోగులు న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆర్థిక పరిస్థితి అయితే ఏర్పడింది. న్యాయస్థానం జోక్యం మరియు తీర్పు ప్రభావము. కోర్టు జోక్యం చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేయగానే ప్రభుత్వ సంబంధిత తీర్పు కాపీలు అందిన వెంటనే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. అయితే ఈ చర్యల వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏంటంటే మొదటిది లాయర్ల డిమాండ్. 10% కమిషన్ కోరుతున్నారు లాయర్లు. ఈ కేసులు వేయడానికి కొంతమంది లాయర్లు 10% కమిషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత తీవ్రంగా ఉండడంతో పెన్షన్ బెనిఫిట్స్ అందించడంలో జాప్యం అవుతోంది. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న కోర్టు కేసులు. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు తమ హక్కులు కోర్టు ద్వారా పొందగా మిగతా ఉద్యోగులు కూడా అదే మార్గాన్ని అనుసరించేందుకు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో న్యాయవాద వర్గాల్లో చర్చలైతే జరుగుతోంది. కొందరు లాయర్లు తక్కువ సమయంలోనే తీర్పు తీసుకురాగలమని హామీ ఇస్తూ 10% కమిషన్ తీసుకోవాలనైతే సూచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరి సమస్యకు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలేమైనా తీసుకుంటుందా? ఏమేం చర్యలు అవసరం అనేది చూద్దాము. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల బకాయిలను ప్రాధాన్యతతో చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. లాయర్ల ద్వారా కోర్టు తీర్పులను సాధించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నేరుగా సమస్య పరిష్కారానికి ముందుకొస్తే విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కోకుండా ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మరి వేచి చూడాలి. ఈ విధంగా పెన్షన్ బెనిఫిట్స్ కోసం కోర్టు కేసులు, పెరుగుతున్న దావాలు, న్యాయస్థానం ఆదేశాలతో పెన్షన్ అయితే చెల్లింపులు జరుగుతున్నాయి ప్రస్తుతానికి.